నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన. ఈ నెల 18 నుంచి ఆటోలకి నెంబర్ ప్లేట్లు, డ్రెస్ కోడ్ తప్పనిసరి అని తెలిపిన ట్రాఫిక్ ఎస్ఐ. తాండూరు ఎస్సీ హాస్టల్ సందర్శించడానికి వెళ్తున్న మంత్రులపై అక్రమ అరెస్టులను ఖండించిన కంచర్ల రవిగౌడ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్షలు. జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందించిన జిల్లా కన్వీనర్. ఇక డీటెయిల్స్ చూస్తే, మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ, ఈ నెల 18 నుండి సూర్యాపేట డీఎస్పీ ఆదేశానుసారము మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐ బండి మోహన్ లోకల్ ఆటోలకి పలు సూచనలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లోకల్ ఆటోలకు పీసీ నెంబర్లు తీసుకోవాలని, అన్ని ఆటోల సంఘాలు సహకరించాలని వారు సూచించారు. ఆటో యజమానులు ఆధార్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, యూనియన్ రసీద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఈ నెల 18 నుంచి ఆటోలకు నెంబర్ ప్లేట్లు, డ్రెస్ కోడ్ తప్పనిసరి అమలు చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ బండి మోహన్ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో ఆటో యూనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం రేపు 17వ తారీఖు కానీ 18వ తారీఖు నుంచి కూడా అందరికీ ఆటో నెంబర్స్, పీసీ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఆటో యూనియన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆటో వైజ్గా అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు, లైసెన్సు, ఆర్సీ ఇవి తీసుకొని మీకు మీ యూనియన్ తరఫున గుర్తింపు పొందిన ఒక పేపర్ తీసుకుని వచ్చినట్లయితే మీ అందరూ కూడా పీసీ నెంబర్లు, ఆటో నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మనకి మిర్యాలగూడ లోకల్ నియోజకవర్గానికి సంబంధించిన ఆటోలకు మాత్రమే లోకల్లో మనకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ పర్మిషన్ నెంబర్లు ఇచ్చిన తర్వాత అన్నెసెసరీగా బయట వచ్చి తిరిగితే మాత్రం వాళ్ళకి చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా లోకల్ ఎవరైతే ఉందో వాళ్ళకే పే చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ యూనియన్ అధ్యక్షులు అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా మీకున్న సభ్యులకు తెలియపరిచి వాళ్ళందరూ కూడా ఎంత పాజిబిలిటీ ఉందో అంత పాజిబిలిటీ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేయండి. మీకు ఒక 1 వీక్ 10 డేస్లో కూడా మీకు అందరూ కూడా నెంబర్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సహకరించి కూడా మీకోసం చేసిన ఈ పనిని మీరంతా కూడా సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. మొత్తంగా మన జిల్లా ఎస్పీ సారు మరియు మన మిర్యాలగూడ డిఎస్పీ గారు మన ఆఫీసర్ అందరి యొక్క సూచనల మేరకు కూడా, ఎందుకంటే మనకి ట్రాఫిక్ బాగా ఉన్నది ఇక్కడ, ఎందుకంటే అన్నెసెసరీ బయట నుంచి వచ్చే వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ కంట్రోల్ కావాలి. ట్రాఫిక్ కూడా బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని కొద్దిగా కంట్రోల్ చేయడానికి కూడా కొంచెం లోకల్కి క్రియేట్ ఇచ్చుకుంటా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో నూతనంగా ఏర్పడిన రాజ్ కమల్ స్వీట్ మిఠాయి వాలా బేకరీ చాట్ బండార్ను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రాజ్ కమల్ మిఠాయి యాజమాన్యం రామేశ్వర్ లాల్, అమర్ చంద్, రామ్ కిషోర్, దినేష్, దుర్గా వారికి శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామేశ్వర్ లాల్, దుర్గా మాట్లాడుతూ, రాజ్ కమల్ మిఠాయి వాలా చాట్ బండార్ షాపును మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చేతుల మీదుగా ప్రారంభం చేసినందుకు మా షాప్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. गड़बड़ कहीं करे देखा नहीं हाँ बस एक मिनट हेलो बेटी जी दिनचुड़े होगा नहीं अल्लाह ओके निशा मैडम कड़िए कर मैडम अन्ना इट ओके सर
थोड़ा ऊपर करो मैडम मैडम ये भी राजस्थान है साल తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈబీసీ ప్రజలకు విద్య, వైద్యము, ఉపాధి, భూమి, ఇల్లు సాధనకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో కలెక్టర్లకు, మండల కేంద్రాల్లోని ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందించారు. అనంతరం ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేనందున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బులనేశ్వర్ మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ ప్రధానమైన డిమాండ్లు ప్రతి గ్రామంలో అత్యాధునికమైన స్కూళ్ల నిర్మాణము, ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యము, అర్హతను బట్టి ఉపాధిని, 1 ఎకరం వ్యవసాయ భూమిని ఇవ్వాలని, అలాగే 200 గజాల స్థలంలో 4 గదుల ఇల్లుని నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆదేశాల మేరకు చేయడం జరుగుతున్నది. మరి ఇంతకుముందు నవంబర్ 18-19 తేదీలలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విద్యను ప్రతి ఒక్క పేదలకు, ప్రతి ఒక్క ఉన్నత స్థాయి, ఒక ఎమ్మెల్యే కొడుకు ఎక్కడ చదువుకుంటాడో మన పేద విద్యార్థులు కూడా అక్కడే చదువుకోవాలా. అదే సామాజిక న్యాయం. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? సమానత్వాన్ని పంచాలని చెప్పింది ప్రభుత్వం. మరి ఈ రాజ్యాన్ని పరిపాలించడం అసలు సమానత్వం ఎక్కడ చూస్తూ ఉన్నది? ఉన్నోడికి ఒక తీరుగా, లేనోడికి ఒక తీరుగా ఈ రాజ్యం పరిపాలిస్తున్నది. మరి లేని వాళ్ళు చచ్చిపోవాలా? మరి ఈ ప్రభుత్వం మరి దీని మీద ఖచ్చితంగా స్పందించాలా. అలాగే ఉపాధి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులై తిరుగుతూ ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మరి కనీసం ప్రభుత్వము లోన్లు ఇచ్చి, లేదంటే వాళ్ళకు ఎలాంటి అర్హతలు ఉన్నాయో వాళ్ళకు లోన్లు ఇచ్చి వాళ్ళకు అర్హతను బట్టి ఉద్యోగాలు కల్పించినట్టయితే ఈరోజు నిరుద్యోగం అనేది కొంచెం తగ్గుతూ ఉండే, ప్రతి ఒక్కరు కుటుంబం బాగుపడుతూ ఉండే. అది లేదు. అలాగే భూమి, ఇల్లు, సామాన్యులకు భూమి అనేది ఒక ఆత్మగౌరవమైన విషయం. మరి భూమి లేని దాదాపు సగం మందికి భూమి లేదు తెలంగాణ రాష్ట్రంలో. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల భూమి ఉన్నది. దాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి సాగునీటితో సహా 1 ఎకరాన్ని భూమిని పంచినట్లయితే ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఆత్మగౌరవంతో బతకగలుగుతారు. ఇవి ఇవ్వకుండా ప్రభుత్వం కాని పథకాలు, పిచ్చి పథకాలు పెట్టి ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడతా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 5 అంశాల మీద ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీలో ఈ 5 అంశాల మీద మాట్లాడి పేద ప్రజలందరికీ భారత రాజ్యాంగం యొక్క మూల సూత్రం ఏంది? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. మరి ఈ స్వేచ్ఛ లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. విపరీతమైన దాడులు, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నిటినీ అసెంబ్లీలో మాట్లాడి ప్రజలందరికీ సమానంగా అన్ని పంచినట్టయితే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఈ మీడియా ముఖంగా చెబుతూ ఉన్నాము. మరి ఈ మీడియా కూడా ఇవన్నీ మరి ఈ అంశాలను ముందుకు తీసుకెళ్లాలని
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీడియా వారిని కూడా కోరుతా ఉన్నాము. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియాకు ధన్యవాదాలు. జై భీమ్. తాండూరు ఎస్సీ హాస్టల్ సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రులను అక్రమ అరెస్టులు చేయడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని కంచెల రవిగౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవనంలో కంచెల రవిగౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు ఎస్సీ హాస్టల్ సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మరియు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వికారాబాద్లో అడ్డుకొని అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు గురుకుల బాట చేపడితే ఈ కాంగ్రెస్ సర్కార్ ఉలిక్కి పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, నాయకులు ముగ్ధం అనిల్ గౌడ్, నవీన్ కుమార్, కొండం వెంకటేష్, సామల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే అక్కడికి మా పార్టీ ప్రతినిధులుగా మాజీ మినిస్టర్ అయిన సబితా ఇంద్రారెడ్డి గారు మరియు మన సత్యవతి రాథోడ్ గారు వాళ్ళు పిల్లలు ఎలా ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటిదని తెలుసుకునేందుకు మా ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు కలిసి వెళ్తే ఆడవారిని చూడకుండా అడ్డుకొని అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేయడాన్ని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. విద్యార్థులు పిట్టలు రాలినా ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన ఏపీ విద్యార్థులకు సన్న బియ్యం పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దొడ్డు బియ్యం పెట్టడం జరుగుతుంది. నిజంగా విద్యార్థులను కలిసి వాళ్ళ సమస్యలు ఏంటిది, ఆరోగ్యం ఎలా ఉందని మా ప్రజాప్రతినిధులు పోతే, ఒక మాజీ మినిస్టర్ పోతే, స్థానిక ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు పోతే అడ్డుకోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. ఎందుకు అడ్డుకుంటున్నారు, ఏమి తప్పులున్నాయని అడ్డుకుంటున్నారు? వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదా, మాజీ మినిస్టర్లు అయి ఉండి చూద్దా వాళ్ళని అడ్డుకోవడం చాలా సిగ్గుచేటని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకు అడ్డుకోవడం జరుగుతుంది? మీకు వాళ్ళు పోతే ఎక్కడ తప్పులు తీస్తారో అని ఎందుకు భయపడుతున్నారు అని ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. ఈ తప్పులు లేకపోతే విద్యార్థుల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం గడుస్తుంది, అయినా 50 మంది విద్యార్థులు పిట్టలు రాలిన విద్యార్థుల తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలించిన ఘనత మీ కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎక్కడ ఏం జరిగింది? మేము ఆనాడు ఇప్పుడు మొన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేము గురుకుల బాట అని పెట్టినాం. అక్కడ అడ్డుకోవడం జరిగింది. ఎందుకు అడ్డుకుంటున్నారు? విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఎందుకు? మీరు రాజకీయం చేయడానికి మేము ఎక్కడ పోతలేమో, మేము విద్యార్థుల భవిష్యత్తు ఏంటిది, వాళ్ళ ప్రాణాలు ఎందుకు ఇట్లా పోతున్నాయి, ఏం జరుగుతుందని మేము తెలుసుకున్నందుకు పోతే మా ప్రజాప్రతినిధులను మీరు అడ్డుకోవడం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మేము ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత గురుకుల కానీ హాస్టల్లో కానీ ఎంత మంచిగా జరిగింది. ఇప్పుడు మీరు వచ్చి సంవత్సరం గడిచినా ఎక్కడ పొద్దున లేవగానే ఎక్కడో చోట రాష్ట్రంలో ఎక్కడో చోట ఒక ఫుడ్ పాయిజన్ అవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఎందుకు ఇది కనబడతలేవా అని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణలో విద్యార్థులు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచే విద్యార్థులకు పాలిట శాపమైందని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఎన్టీపీసీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫేర్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను కలెక్టర్ ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ ఫేర్లో ఆసక్తిగా పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నము నాణ్యమైన ఆహార భోజనం అందించాలని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా
చూసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం రామగుండంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిల్లా సైన్స్ అధికారి రఘునందన్ రావు, మండల విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. చేతులను కానీ కాళ్ళని కానీ తాకితే అది ఎలాంటి హెచ్చరిక చేయదు, ఎందుకంటే అది డిఫెన్స్ కాబట్టి. అదే మనం ఆది యొక్క ప్రైవేట్ స్పాట్స్ని తాకినప్పుడు దూరంగా ఉండాలి, ముట్టుకోవద్దు అన్నది హెచ్చరిక చేస్తుంది, ఎందుకంటే అది బ్యాటర్స్ కాబట్టి. ఛార్జింగ్ అయిపోయింది. డయాబెటీస్ కూడా మనం కట్ చేసినప్పుడు ముట్టుకోవద్దు, దూరంగా ఉండాలి అని చెప్తుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో. సేఫ్టీ బ్యానర్ ట్యాగింగ్ సిస్టమ్ పిల్లలు చేతికేసిన బ్యాగ్లో జీపీఎస్ ట్రాకర్ అమర్చాము. దాంట్లో సిమ్ కార్డు కూడా ఇన్సర్ట్ చేసాము. మా మొబైల్ ఫోన్ ఈ సిమ్ కార్డులో నెంబర్ ద్వారా 000 అని మెసేజ్ పెట్టడం ద్వారా ఇది మనకే కాకుండా మన ఇంట్లో ఉండే పెద్ద అందుకనే ఏదైనా యానిమల్ వచ్చినప్పుడు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జన్మదిన వేడుకలు వేములవాడ ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా, అధ్యక్షులు మహమ్మద్ రఫీ, భాస్కర్ రెడ్డిల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అల్లం నారాయణ ఆయురారోగ్యాలతో విరాజిల్లుతూ జర్నలిస్టు సమాజానికి మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రమేష్, కృష్ణారెడ్డి, గంగాధర్, రాజేందర్, హరీష్, ఫహద్, పాషా, ముషాహిద్, జింకా శ్రీధర్, నెహోల్, సోహెల్, బాలాజీ, నవీన్, జునైద్ లతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే H143 రాష్ట్ర అధ్యక్షులు, మా అందరి ఆత్మీయ నాయకుడు అల్లం నారాయణ సార్ జన్మదిన వేడుకలను వేములవాడలోని టీయూడబ్ల్యూజే H143 ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ పక్షాన, ప్రెస్ క్లబ్ పక్షాన అల్లం నారాయణ సార్కి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతూ అల్లం నారాయణ సార్ మరింత ఆరోగ్యంగా ఉంటూ జర్నలిస్టు సమాజానికి ఎనలేని సేవలు చేయాలని ఆకాంక్షిస్తూ మరోసారి అల్లం నారాయణ సార్ జన్మదిన శుభాకాంక్షలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన. ఈ నెల 18 నుంచి ఆటోలకి నెంబర్ ప్లేట్లు, డ్రెస్ కోడ్ తప్పనిసరి అని తెలిపిన ట్రాఫిక్ ఎస్ఐ. తాండూరు ఎస్సీ హాస్టల్ సందర్శించడానికి వెళ్తున్న మంత్రులపై అక్రమ అరెస్టులను ఖండించిన కంచర్ల రవిగౌడ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్షలు. జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందించిన జిల్లా కన్వీనర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.